ముందే చెప్పొచ్చు కదా. నవ్వినంత వరకు చల్లగా పని చూసుకోరా. ఇవాటి వరకేరా, రేపు నుంచి షాప్ మూసేస్తాను. ఏంటో దుకాణం ఎత్తేస్తున్నారా? దూరమోయ్, ఎత్తేయడం కాదురా. ఇక్కడంటే రద్దీ గడ్డ అయిపోయాను రా. అక్కడ మీద రాయల్ ఫ్యామిలీ రా. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో మా ఊరు వెళ్తున్నాను రా. చంపేస్తాను. ఏదో ప్రశ్న నువ్వు వీళ్ళమ్మ రెడీ అయిపోండి. హలో హలో అన్నయ్య, నేను సుబ్బారావుని. ఈ సంక్రాంతికైనా ఫ్యామిలీతో ఊరొద్దాం అనుకుంటాను అన్నయ్య. అన్నయ్య ఎవరా నీకు అన్నయ్య? నాకు అసలు తమ్ముడే లేడు. నేనన్నయ్య సుబ్బారావుని. ప్రేమించాను, నిన్ను ఎదిరించాను, కాల్తో లేచిపోయాను. నా తమ్ముడు లేచిపోలేదు. ఏ రోజైతే ఆ దిగులతో నా తండ్రి పోయారో ఆ రోజే వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? చచ్చిపోయాడా అనిపించింది. చచ్చిపోయాడని కాదే, వచ్చిపోరా అని. అచ్చా అచ్చా, లగేజ్ సర్దేశాను, బయలుదేరదామా? కొంచెం గ్యాప్ ఇవ్వే, ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. మా చిన్నోడికి ఫోన్ చేస్తా. ఆ పిచ్చి వరకు నేనంటే ప్రాణం. హలో, ఎవరు? చిన్నోడా, నేనురా, మీ చిన్నాన్నమ్మా. ఓ వెళ్ళేస్తారా? వెళ్ళేస్తారా అంటే ఏంట్రా? లేచిపోయిన సుబ్బారావు. సర్లేరా, అదేమన్నా పద్మశ్రీ రెడ్డి పేరుకి ముందెట్టుకోవడానికి. రే, నేను సంక్రాంతికి ఊరు వస్తాను రా. నాన్న నొప్పించురా. ఏంటి సంక్రాంతి దూరదా? నాన్న సంగతి వదిలే బాబాయ్. అర్జెంట్గా రైలుకు దగ్గర మన జిల్లా దగ్గర బోట్ ఎక్కువ. ఓకే, నేను నుంచి ఫోన్ కొట్టు. అక్కడ బ్యాచ్ తో గోదావరి మీటింగ్ చేస్తాను. ఏంట్రా టపాసులే కాల్చి హడావుడి చేసి తీసుకెళ్తావా ఏంటి? కాదల్లా సారు, నిన్న అలుగుతికి నెత్తి చట్నీ పెట్టడానికి కిడ్నీ ఎన్టీ ట్రస్ట్ డొనేట్ చేద్దామని. లేకపోతే సంక్రాంతికి వస్తాడు. సంక్రాంతికి నీ ఫేస్ లేచిపోయి మ్యారేజ్ చేస్తాడు అవసరం? ఏంట్రా లవ్ మ్యారేజ్ చేసుకుంటే తప్ప? నువ్వు మాత్రం లవ్ చేయవా? ఈ లవ్ లేచిపోవడం మనకు గెట్టవు కానీ ఇప్పుడు అర్జెంట్ గా ఫోన్ పెట్టలేదు అనుకో, నా బూతులు వచ్చేస్తాయి. అది కాదురా. నీ ఇంకేమైనా చదవమంటావా? రే, నన్ను సర్ది సంచిలో పెట్టి గౌరవాలు ఇచ్చిరేరా. నా కోసం ట్రస్టులు వెయిట్ చేస్తున్నాయంట అక్కడ. ప్రయాణాలు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.